బంగారం మొన్న పెరిగిన ధరతో పోల్చుకుంటే దాదాపు 1,36,400కి మళ్ళీ వెళ్ళింది. ఆ మధ్య 1,36,800కెళ్ళి మళ్ళీ 1,30,000 దగ్గరికి 1,28,000 దగ్గరకొచ్చింది 24 క్యారెట్ల బంగారం. మళ్ళీ 1,34,000, 35,000 దాకా మొన్నెళ్ళి ఇప్పుడు 1,31,000, 1,31,200 ఆ రేంజ్‌లో ఉంది 24 క్యారెట్లు. అదే సందర్భంలో సిల్వర్ వచ్చేటప్పటికి మొన్న 1,85,000 దాకా హైయెస్ట్ వెళ్ళింది. బ్లాక్‌లో 2,00,000కి కొనుక్కున్నారు. అదే సందర్భంలో ఆ తర్వాతన మళ్ళీ పెద్ద ఎత్తున జనాలు అమ్ముకోవడం వల్ల అనాలా, లేపోతే అంతర్జాతీయ పరిస్థితులు అనాలా, క్రమంగా తగ్గుతూ వచ్చి 1,51,000, 1,55,000 దగ్గరికి తగ్గింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెండి విపరీతంగా పెరిగింది. రూ. 1,92,000 91,800 కమోడిటీస్‌లో ఉంటే, అదే సందర్భంలో రూ. 1,92,000 బయట మార్కెట్‌లో కూడా ఉంది. ఇది 2,00,000 మార్క్ దిశగా సాగుతా ఉంది. మొన్న కూడా అధికారికంగా 1,85,000 దగ్గరే ఉంది. తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి 1,55,000 దాకా పడింది. 40,000 పడిపోయింది దాదాపు నెల రోజుల వ్యవధిలో. మళ్ళీ ఇప్పుడు రూ. 1,92,000 దగ్గరికెళ్ళింది. ఇది 2,00,000 మార్క్ దాటించేటటువంటి దిశగా ఉన్నారు. $50 పైన అంతర్జాతీయంగా ఇది ట్రేడ్ అయినటువంటి వెండి ఒక్కసారిగా దాదాపు 5% పెరగడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, సరఫరాల అంతరాలు దీనికి కారణమని భావిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను 0.5% మేర తగ్గిస్తుందన్న అంచనాలు ఈసారి బలంగా ఉండటంతో రేట్ల కోత చేపట్టినప్పుడు సాధారణంగా బంగారం, వెండి వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వడ్డీ రేట్ల కోత ప్రకటించాక వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో బంగారం ధర 59% పెరిగితే వెండి ధర 107% దాకా పెరిగింది. మళ్ళీ ఇప్పుడు అది ఇంకొంత పెరిగేటటువంటి దిశగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఏదైతే బుధవారానికి మధ్యాహ్నానికి 1 గంట సమయానికి కిలో వెండి 1,92,000 ఉంటే 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,32,000. ఆర్నమెంట్ వినియోగించే 22 క్యారెట్ల పసిడి బంగారం 1,20,000 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ $4,207 దగ్గర ట్రేడ్ అవుతుంటే వెండి ఔన్స్ $61.49 దగ్గర కొనసాగుతా ఉంది.